అందరికీ నమస్కారం. మనకి సహజంగా చాలా ఆకుకూరలు మన చుట్టూనే ఉంటాయి, ఉండే పూర్వం ఇప్పటికీ చాలా ఉన్నాయి, కానీ మనం పట్టించుకోతే అవి కూడా పోతాయి అనమాట అండి. అలాంటి మొక్కల్లో అంటే మనకి ఏం చేసాం, శుభ్రంగా చేలు కట్టలు తీసేసి మనం ఫెన్సింగ్ వేసేసుకుంటున్నాం. వేసుకోవడం వల్ల కట్టలు చేలు గట్లు పోవడం వల్ల చాలా మొక్కలు అంతరించిపోతాయి అనమాట. అవన్నీ మనం సహజంగా తినేవి, కూరగా వండుకుని తినేవి అనమాట అండి. లేదా దాని పండు తినేది, అలా అలా చాలా రకాల మనం తినే మొక్కలు, ఆరోగ్యాన్ని రక్షించే మొక్కలు అవన్నీ. అలాంటి మొక్కల్లో ఉక్కు చింత అంటారు, ఉచ్చింతాకు కూర. ఉచ్చింతాకు కూర కనీసం 6 నెలలకోసారి తినమని చెప్పారు పెద్దలు మనకి. 6 నెలలకోసారి తినేవారు అనమాట వండుకొని. ఆ ఆకు కూర తినేవారు. ఉచ్చింతాకుది ముళ్ళు ఉంటాయి బాగా. ఉచ్చింతాకు కూర ఏంటంటే 6 నెలలకు ఒకసారి తినాలి, కానీ శీతాకాలం ముందు తింటే శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి అన్నమాట. అంటే సహజంగా వచ్చే శీతాకాలంలో వచ్చే కాలానికి వర్షాకాలంలో వచ్చే రెస్పిరేటరీ శ్వాస సంబంధ దగ్గు, జలుబు, కఫం ఇలాంటివి రాకుండా ఆపుద్ది అనమాట అది. అందుకని 6 నెలలకు ఒకసారి తినేవారు. నెలకోసారి కూడా తినచ్చు దొరికితే. బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఆకు రసం ఇస్తారన్నమాట. ఒక 5 ml ఆకు రసం, కొంచెం బెల్లం కలిపిస్తారు. ఇస్తే బ్లడ్ వామిటింగ్స్ తగ్గుతాయంట. అంటే దగ్గు, కఫంతో పాటు బ్లడ్ పడుతుంటుంది. అలాంటప్పుడు ఒక డోసు ఇస్తే తగ్గిపోద్ది. అలాగే దీర్ఘకాల శ్వాస సంబంధ వ్యాధులకి వేరు నుంచి ఇస్తారు. అది యాక్చువల్గా ఏంటంటే మనం చేసుకోకూడదు, డాక్టర్స్ ఇస్తుంటారు అలాంటిది. అంటే బాగా క్వాలిఫైడ్ అనుభవం ఉన్న డాక్టర్లు ఇస్తారన్నమాట. వాళ్ళతో తీసుకోవాలి. మామూలుగా మనం సహజంగా అందరూ కూడా ఏమున్నా లేకపోయినా ఇది ఆకుకూరగా 6 నెలలకు ఒకసారైనా మనం ఇది తినచ్చు అనమాట. తినడం వల్ల మన ఊపిరితిత్తులు శుభ్రపరుస్తుంది అనమాట. దాని ద్వారా మనకి చిన్న చిన్నగా వచ్చే దగ్గు, జలుబు, కఫాలు రాకుండా ఉంటాయి. అది అందుకేంటంటే ఇవి కూడా అంతరించిపోతున్నాయి మనకి. చెరుగొట్లు, కట్టవలు లేకపోవడం వల్ల. ఎందుకంటే ఇది భూమి మీద పాకదు. మొక్క ఉంటే దానికి ఏదో కట్ట, చెట్టు ఆధారం ఉంటే అలా అల్లుకుంటే పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఎంత పైకి వెళ్ళిపోతుంది. అలా ఆ కట్టవలు పోవడంతో ఈ మొక్కలు అంతరించిపోతున్నాయి. సో ఇటు మనం ఎలాగైనా ఇంట్లో గ్రిల్కి అటుగా ఎక్కించుకోవచ్చు. ముళ్ళు ఉంటాయి, జాగ్రత్త. అలా ఏంటంటే అలా దాంట్లో ఈ ఉచ్చింత ఆకుకూర అనమాట అండి. ఆకుకూర ఎలాగ తోటకూర ఉన్నట్టు వండేసుకోవడమే. దీనికి ఏం పెద్ద ఫార్ములాలు ఏమి ఉండవు. తోటకూర ఎలా వండుతారు, అలాగే ఉచ్చింత కూరగా వండుకొని తినచ్చు. అలా 6 నెలలకు ఒకసారి ఈ కూర తినండి, బాగుంటుంది. ఇలా ఈ ఉచ్చింతకాయలు బాగా ముగ్గినాయి, పండిపోయిన కాయలు. అంటే వేరు కాయలు వాడతారు, కానీ కొంచెం అనుభవాలతో డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. మామూలుగా మనం కాయలు కానీ వాడుకోవాల్సి వస్తే ఇది ఎర్రదీసి గింజలు తీసేసి ఈ తొక్కలు మనం కూర వండుకోవచ్చు అన్నమాట. అలా తినచ్చు, గింజలు తినకూడదు. మనకి ఆకులు అందుబాటులో లేవనుకోండి, ఈ కాయలు ఎండబెట్టి దాచుకొని గింజలు తీసి తొక్కలు దాచుకొని తొక్కలను కూర వండుకు తినచ్చు అనమాట. తింటే ఇలా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి అన్నమాట. దగ్గు, జలుబు, కఫాలు. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాకాలం వెళ్ళిపోయి శీతాకాలం వచ్చేటప్పుడు తింటారు. తింటే ఈ శీతాకాలంలో వచ్చే ఈ దగ్గు, జలుబు, కఫాలు పోతాయి అన్నమాట, రాకుండా ఉంటాయి అన్నమాట. చాలా మంచిది, ఆకుకూరగా తినచ్చు. అందరూ తినేవారు పూర్వం, ఇప్పుడు మనం కూడా తినచ్చు జాగ్రత్తగా సేకరించుకొని. నమస్కారం. రాష్ట్ర మరియు దేశ ప్రజలందరికీ కూడా నా యొక్క హార్దిక శుభాకాంక్షలు అండి. నేను సామాన్య కుటుంబం, మాది అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం అండి. సామాన్య కుటుంబం అయ్యండి, మాకు 2 పిల్లలండి. 2 పిల్లలకి కూడా ఒక భయంకరమైన వ్యాధి, క్రాన్స్ అనే వ్యాధి వచ్చిందండి. దీని గురించి వివిధ రంగాల్లో వివిధ వైద్యులను కూడా సంప్రదించాం, కానీ ఎక్కడ తగ్గక ఆఖరికి ఇక్కడ డాక్టర్ రవివర్మ గారు అండ్ ధన్వంతరి సహస్రాయపేటం దగ్గరికి వచ్చామండి. వచ్చిన తర్వాత మేము వైద్యం తీసుకున్న తర్వాత మా పిల్లలిద్దరికీ కూడా వ్యాధి అనేది తగ్గుముఖం పట్టిందండి. అయితే మొదట్లో మేము వచ్చినప్పుడు మేమేమనుకున్నామంటే మొదటగా మేము వచ్చింది వైద్యుడి దగ్గరికి, మా వైద్యం తగ్గించడం ద్వారా మా పిల్లలు బాగుపడతారు అంటున్నాం. కానీ తర్వాత తెలిసిందండి ఇక్కడ వైద్యశాల కాదని, ఇది ఒక గొప్ప సంఘ సంస్కర్త లేదా దేశ సామాజిక మానసిక పరివర్తనలో భాగంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టిన ఒక గొప్ప వ్యక్తి అండి. మీరు ఆలకించే ఉంటారు, వైద్యో నారాయణ హరి అనగా వైద్యుడికి నారాయణుడు అంటే సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే వైద్యుడు చేయడం ద్వారా వాళ్ళ భక్తులు వైద్యం చేయించుకోవడం ద్వారా
వాళ్ళ భక్తుడికి దేవుడిగా కొలవబడుతుందన్న వాస్తవం ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే అండి. డాక్టర్ రవివర్మ గారు మనకి నారాయణుడు అండి. నారాయణ రూపంలో మనకు వైద్యం లభిస్తుంది. తద్వారా అనేక రోగాలు అనేవి ఇక్కడ పరిష్కరించబడుతున్నాయి. అంతేకాకుండా మనకి స్వామి వివేకానంద గారు కూడా ఒక గొప్ప వాక్యం చెప్పారు, గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు తల్లిపండి. అలాగే ఇక్కడ రవివర్మ గారు కూడా ఒక వాక్యం చెప్పారండి, గో బ్యాక్ టు ట్రెడిషన్ అండ్ గో బ్యాక్ టు కస్టమ్. సాంప్రదాయాలు మరియు ఆచారాలకు వెళ్ళి మన వైద్య విధానం, మన ఆహారం అండ్ మన తాలూకు జీవనశైలి మార్చుకోవడం ద్వారా అండ్ ఈ భయంకరమైన వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి ఒక నడుం బిగించారండి. దాంట్లో భాగంగా వివిధ రకాలైన మొక్కలు, వనమేగులు, తద్వారా మన మార్పు, సామాజిక మార్పు చేయడానికి ఒక సంఘ సంస్కర్త ఆవిర్భవించారని నేనైతే నమ్ముతాను. కొంతమంది పుడతారు, కొంతమంది క్రియేట్ చేయబడతారు. అలాంటి క్రియేట్ చేయబడిలో ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ రవివర్మ గారండి. మరి ఇక్కడ ఉన్న ఆశ్రమం ఇవన్నీ చూసిన తర్వాత మేమైతే వైద్యానికి వచ్చాం అనుకున్నాం, కానీ మేము డైరెక్ట్గా ఒక శ్రీమన్ మహావిష్ణువే కలిసినంత సంతోషంగా ఉందండి. మా పిల్లల్ని ఎక్కడో వెళ్ళిపోతారన్న మా పిల్లల్ని తిరిగి తీసుకొచ్చి ప్రాణాలతో మా చేతుల్లో పెట్టారండి. ఎంతకన్నా గొప్ప భాగ్యం ఒక సామాన్యుడికి ఎక్కడ ఉండదండి. దయచేసి రాష్ట్ర దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఆయుర్వేదం అంటే అపోహలు ఉన్నాయేమో, కానీ ఆయుర్వేదం అంటే మన ప్రాణం, మన దేశ సాంప్రదాయం, సంస్కృతి. దీని నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి ఇంగ్లీష్ వైద్యం చేసుకొని మన దేహాలను మనమే పాడు చేసుకుంటున్నాం. అది కాకుండా ప్రజల్లో మార్పు తీసుకురావాలి. ప్రజల్లో మార్పు వచ్చి మీరందరూ మారుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది వైద్యాలయం కాదండి, పూర్తిగా ఒక భగవంతుడి తాలూకు నిలయం. అది మాత్రం నేను సాక్షాత్తు ఇక్కడ చూశానండి.